లోకల్ ఎమ్మెల్యే గారితో కూడా ఒక్కసారి మాట్లాడే. నమస్కారం, బాగున్నాయి సార్. నమస్తే నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను సార్. బాగున్నా సార్. చాలా ఇప్పుడే వీడియో చూశాను. అవును సార్. అది ఒక బండి టైర్ పంచర్ అయింది సార్. ఆ 3 బండ్లలో ఉన్నాయి ఆ గొర్రెలు. 3 బండ్లు వాళ్ళే తీసుకోవాలి. బండ్లే 3 ఆగి ఉన్న బండికి లాస్ట్లో వచ్చిన బండి కొడితే 2 బండ్లు ఉన్నాయి పోయినాయి. దాదాపు 300 గొర్రెలు చనిపోయినాయి. ఆ రైతు కూడా చనిపోయినాడు. సో చాలా పెద్ద ఇది పాపం. వాడు పేదోడు 30 లక్షలు మొన్ననే భూమి అమ్మేసి కొన్ని రోజులు చేసిండట పొద్దున మినిస్టర్ గారు మాట్లాడారు నాతో సార్. నేను ఇప్పుడు అడిషనల్ డైరెక్టర్ అందరికి చెప్పాను. మీ జాయింట్ డైరెక్టర్ ఉన్నారు సార్ నాతో పాటుగా. నేనేమంటున్నా సార్ అంటే ఇప్పుడు మనం డిజార్జ్మెంట్ దాంట్లోకి వెళ్ళి ఏదైనా చేయగలిగితే గొర్రెలకు సాయం చేయండి. రైతు కంటే రైతు బీమా ఒక 5 లక్షలు వస్తుండవచ్చు, కానీ ఈ గొర్రెలకు సంబంధించి సాయం చేయాలి. మనం జరిగిందేమో దేవరకొండ కాన్స్టిట్యున్సీ నల్గొండ జిల్లా, రైతు వచ్చేసి ఏమైందంటే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ మంత్రి గారు జూపల్లి గారు. సో కొంత కాలేజీ ఓకే సార్, డెఫినెట్ గా వాళ్ళకి సాయం అనేది చేయవలసింది మనం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. రైతు పేదోడు 30 లక్షలు పెట్టి మొన్ననే కొన్నాడు. 131 రైతువే మొత్తం ఒక్కట్లే కూడా చనిపోయినాయనా. రైతుకి ఎట్లాగో రైతు అన్నా అన్నా ఓకే అన్నా నేను ఇదేమతో కూడా మాట్లాడతా. కొంచెం ఇది స్పెషల్ పెట్టాలని, ఎందుకంటే చాలా పెద్దగా ఘోరమైంది. అలా ఫ్యామిలీ కూడా అలా మిసెస్ కూడా అన్నా. ఓకే ఓకే అన్నా, చేయి. కొంచెం పరిస్థితి మీటింగ్ అయిపోయినాక నువ్వు కూడా మళ్ళీ మాట్లాడు. ఓకే అన్నా. ఓకే.